చాలా రోజుల తర్వాత ఊరు నుంచి హైదరాబాద్ వచ్చిన మా మమ్మీకి కొత్తగా ఏమైనా తినిపిందాం అని ఫిక్స్ అయ్యాను. అందుకే బాబులకే బాబు మన సత్యబాబు బిర్యానీకి తీసుకెళ్లాను. కొండాపూర్ లో బ్రాంచ్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను రావడం చాలా స్పేషియస్ గా ఉంది. చాలా సార్లు జేఎన్టీయూ దగ్గర ఉన్న అవుట్లెట్ లో తిన్నాను, కానీ అక్కడ చాలా కంజెస్టెడ్ గా ఉండేది. మరీ ముఖ్యంగా అక్కడ రైతా, దాల్చా, అలాగే ఆనియన్ ఇవన్నీ కూడా ప్యాకెట్లు ఇచ్చేవారు. తినేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడైతే మనకి ముందుగానే అరిటాకు వేసి అరిటాకులో అన్ని సర్వ్ చేస్తున్నారు. కొబ్బరన్నం అలాగే జాయింట్ బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఎల్పీజీ ఎఫెక్ట్ అయితే ఇక్కడ గట్టిగా ఉంది. ఓన్లీ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటే అవైలబుల్ ఉంది. ఎలానో మన ఆల్ టైమ్ ఫేవరెట్ కదా అని చెప్పి 2 బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. ఒకటి 300 రూపీస్ పడింది. నాకు హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంత ఇష్టమో మన సత్యబాబు బిర్యానీ కూడా అంతే ఇష్టం అండి. చాలా మంది దీని మీద కామెంట్స్ చేస్తుంటారు, ఇది బిర్యానీ కాదు, బగారా రైస్ కాదు, పులావ్ అని చెప్పేసి. కానీ నా వరకు మాత్రం ఇది ఒక యూనిక్ ఫ్లేవర్ అని మాత్రం చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. ఈ బిర్యానీలో మ్యాజిక్ అంతా కూడా చికెన్ కి అంటుకున్న మసాలాలోనే ఉంటుంది. రైస్ తో పాటు ఆ మసాలా కలుపుకుని తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. చిన్నప్పుడు సేమ్ ఫ్లేవర్ నేను మా ఊరు పక్కన ఉన్న పందలపాక అప్పారావు గారి బిర్యానీలో కూడా చూసామండి. చికెన్ పీస్ టేస్ట్ అయితే మాత్రం ఓర మాస్ అని చెప్పాలి. ఫస్ట్ టైం తిన్న మా మమ్మీకి కూడా ఈ బిర్యానీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా కొబ్బరన్నం కూడా టేస్ట్ చేద్దామని చెప్పింది. వీళ్ళు సర్వ్ చేసిన గోంగూర కూడా ట్రై చేశాను, చాలా బాగుంది పులుపులుగా. గోంగూర తర్వాత వీళ్ళ స్టార్ ఐటమ్ అయినటువంటి దాల్చా కూడా ట్రై చేసాము, చాలా బాగుంది కమ్మగా. 2 బిర్యానీలు కూడా ముగ్గురికి బాగా సరిపోయింది. క్వాంటిటీ అయితే సఫిషియెంట్ అని చెప్పాలి. తర్వాత మా అత్తగారికి ఒక పార్సల్ కూడా తీసుకెళ్లిపోయాము. ఆ తర్వాత ఒక బాదం పాలు కూడా తీసుకుని తాగేసాము. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోయాము. మీరు కూడా సత్యబాబులో టేస్ట్ చేసి ఉంటే కనుక మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి.